ఫ్రెండ్స్ మొత్తం అయితే మాసం కట్ చేసాము. ఎలా అనిపిస్తుంది ఈ కొండలు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో అని ఈ పోజ్ అయితే సూపర్ ఉందన్న. ఫ్రెండ్స్ వంట మధ్యలోని పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మాంసానికి ఈ గ్రేవీకి దీనికి ఇంకొక 4 గంటలు పోతే తెల్లారుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. హలో ఫ్రెండ్స్, అందరికీ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. మన క్యాంపింగ్ వీడియోకి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ కూడాను. ఈ క్యాంపింగ్ వీడియోలోని ఒక స్పెషల్ అయితే ఉంది. వెనకాల ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అలానే తమ్నెల్ అయితే మీరు చూసే ఉంటారు. మన సబ్స్క్రైబర్స్తోనే ఈ క్యాంపింగ్ అంతా కూడా జరగబోతుంది అనమాట. మనం ఆ క్యాంపింగ్ ప్లేస్కి వెళ్ళే ముందు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా మీకు అయితే చూపిస్తాం. ఒకసారిగా మనం వెనకాల వెళ్దాం రండి. మన రాజు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారనేది మీకైతే చూపిస్తాం. మన క్యాంపింగ్లలో ఇప్పటి వరకు ఇట్లాంటి ప్రయత్నం అయితే చేయలేదు. ఇది మొదటి వీడియో మన ఛానల్లోని. ఇంకా రాబోయే వీడియోస్లలోని ఎలా ఉంటుంది అనేది ఇంకా చూద్దాం. ఇంకా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. ఇక్కడ రాజు ఏటర్ ఇది మటన్. సో మేఘన్ అయితే ఏర్పాటు చేసాం అనమాట ఈ క్యాంపింగ్లోని. వెనకాల చిన్నారు బావులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడాను ఏదో చేస్తున్నారు. అది కూడా మీకు అయితే చూపిస్తాం. పక్కటి ఎముకలు ఉన్నాయి కదా, ఇవి ఎముకలు తీసేనా లేకపోతే మామూలుగా ఇలా తీసి మామూలు ఎముకలు కూడా ఎముకలతోనే ఉన్నాయి. ఇది లేతదేమో కదా, లేతదే అయితే కొట్టేయండి ఏం కాదు మరి. మా చిన్నారోన సురేష్ ఏదో క్లీన్ చేస్తున్నారు. బోటి తర్వాత ఈ ఉంటాయి కదా ఈ పేగులు ఇవన్నీ కూడాను క్లీన్ చేస్తున్నారు. మీరైతే తింటారా లేదనేది మాకు కామెంట్స్లో అయితే రాయండి. మేమైతే ఆ పేగులు కానీ ఆ బోటి అంతా కూడాను క్లీన్ చేసిన తర్వాత మేమైతే తింటాము. బోటి అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేశారు చిన్నారు బావాలు. తర్వాత మీది ఇక్కడ ఇదంతా కూడాను క్లీన్ చేస్తున్నారు. బావ ఎంతవరకు అయింది బా? ఇది అయింది బామరిది, ఇది కొద్దిగా ఉంది. చెయ్యాల్సిపోతుందనా? తప్పదన్న మరి కూర్చొని చేయలేము ఇంకది. నేను ఇలా పడితే నెత్తి పైనుంచి పట్టగలవు. ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే అంబలి. ఈరోజు పని చేస్తున్నాం కాబట్టి ఇదే. ఇందా నువ్వు ముందు తాగే తర్వాత తాగుతుంది. ఓకే తాగుతా. సరిపోద్దా? సరిపోద్దని ఇక్కడ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అంబలి, ఈ క్యారేజ్లో అనమాట. ఇదే తాగేస్తాం మేమందరం, తాగేసి ఇంకా పని చేసుకుంటాం. ఇదంతా పూర్తి అవడానికి ఒక గంటన్నర అట్లా అవుతుంది కదా. అవుతుందని ఇప్పుడు టైం వచ్చి ఇదిగో 10:30 అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ మొత్తం అయితే మాసం కట్ చేసాము. ఇప్పుడు వాటర్లు అయితే వేస్తాము. కొంత అయితే వాటర్లు వేస్తాము, కొంత అయితే క్యాంపింగ్ దగ్గరికి తీసుకెళ్తాము. మొత్తం అయితే తీసుకెళ్ళినా తినలేము. అందుకోసమే కొంత అయితే 6 వాటర్లు వేస్తాము. 6 వాటర్లు వేసి కొంత అయితే మేము క్యాంపింగ్ దగ్గర తీసుకెళ్తాం అనేసి పెట్టాము. ఫ్రెండ్స్ ఇక్కడ అన్న వాళ్ళ కోసం తలకాయ కూర అయితే తయారు చేస్తున్నాము. ఒకసారి దగ్గర చూపించు, మంచిగా ఉడికినట్టుంది. దగ్గర అయిపోయింది. ఇదైతే మనకు సరిపోతుంది అనమాట. ఇదిగో ఈ విధంగా అయితే తయారైంది ఇదంతా కూడాను. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే కొత్తిమీర అయితే దీంట్లో కలుపుదాం. కలిపేసి మనం అయితే ఇంకా దించేద్దాం. దించేసి మనమైతే ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోదాం. అన్నవాళ్ళు అంటే ఇంకా పెందుర్తి దగ్గరలో ఉన్నారంట. మేము అన్నవాళ్ళు వస్తే కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం, కానీ బాగా టైం అయిపోతుంది. మేము కూడా ఉదయాన్నే కొద్దిగా అంబలి తాగాము, ఇంకా ఏం తినలేదు. అందుకే ఆకలిస్తుంది మాకు కూడా కొద్దిగా. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే భోజనం అయితే చేస్తున్నాము. సో మేమైతే ఇప్పుడు వడ్డించుకుంటున్నాం. వడ్డించేనా ఇలాగ చేస్తున్నాడు కూడా. సో ఇదనమాట. తర్వాత వచ్చి మన లక్ష్మణ్కి అయితే కొద్దిగా ఇప్పుడే ఫీవర్లో వస్తుంది అని అంటున్నాడు. ఆడైతే తినట్లేదు. ఆడి కోసం మామూలుగా వేరేగా రసం అయితే చేసాము. నేను కూడా ఇదే మొదటిసారి ఇంకా ఈ నాన్ వెజ్లో ఇంకా తినడం అనేది. నెల పైన అవుతుంది కదా. ఏమో నాకేం తెలుసు, నీకే తెలియాలి. సో అవుతుంది. సో మటన్తో ఇంకా కదరా మాకేం తెలుసు. నేను అన్నంతో ప్రారంభిస్తాను. వర్షం బయట పడుతుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. మేము అన్నం తింటున్నాం, వర్షం వస్తుంది. ఆకలి మామూలు లేదు, దంచి కొడుతుంది నాకు. పాపం లక్ష్మణ్కి అయితే తినట్లేదు, మరి ఆడుకోవడానికి కూర్చుంటూ బాగుండు. మేము ముగ్గురు అయిపోయాము ఇక్కడ. ఈరోజు ఎలా ఉంది అనేది మన రాజుకి అడుగుదాం, ఎందుకంటే ఉండి తిన్నాడు. ఎలా ఉందరా టేస్ట్ ముక్కలంతా? ముక్కలన్నీ కూడా నువ్వు అన్నట్టుగా మెత్తగా ఉడికేవా, స్పాంజ్ అన్న కదా. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బాబా నీకు ఎలా అనిపించింది? బామరిది చాలా బాగుంది. మన రాజు కెమెరామెన్ మనోడు, అదే మనోడు ఛానల్లోనే పనిచేస్తుంటాడు ఈ బామరిది. ఒకసారి రసం వేసుకుందాం ఎలా ఉందో. బయట ఎవర్రా తడిసిపోతున్నట్టున్నారు? బయట అయితే తడుస్తున్నారు పిల్లలు, ఇంకా ఆడుకుంటున్నారు ఇట్లా వర్షంలోనే. ఇదిగో ఎలాగుందరన్న వంట? బాగుందన్నా, టేస్ట్ మాత్రం బాగుంది, బాగా వచ్చింది. ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేసారు. మీకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తినే ఇదిగో వెనకాల అయితే ఉన్నారు. అన్న బాబు అన్న మాకు బాగా తెలిసిన వ్యక్తి, అట్లనే బాగా నమ్మకస్తుడు అన్న, మంచి అతను. సో అన్న వాళ్ళతోనే చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం చేసినప్పుడు కూడాను చాలా మంచిగా ఎంజాయ్ చేశారు ఆ క్యాంపింగ్ వీడియో కూడాను. అన్న మీరు కూడా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా? సూపర్. భయంతో కూడిన పైన ఎట్లా జరిగిందన్న?
ప్రయాణం అయితే చాలా ఇబ్బంది పడిపోయాం మేము. ఎక్కడేదో టైర్ పంచర్ అయింది, టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ వేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సరే, కానీ మీ దగ్గరికి రావడానికి చాలా ఈగర్గా వెయిట్ చేసాం. ఒకసారి అన్నతో వచ్చిన మన వాళ్ళు కూడా ఒకసారి పరిచయం చేద్దాం. అన్న మీ పేరేం పేరు? నాగు. ఓకే, మన అన్న మన దాంట్లోనే టెక్నీషియన్. ఓకే, తను సుధాకర్ అన్న తెలుసు, సుధాకర్ మేనేజర్. ఓకే అన్న మీ పేరు? ప్రసాద్, తను కూడా టెక్నీషియన్. అన్న మీ పేరు? ఆనంద్. అన్న గురించి మీకు బాగా పరిచయమే, అందుకోసం అని చెప్పి ఎక్కువ చెప్పట్లేదు. సో ముందుగా మనం ఏం చేద్దాం అంటే భోజనం చేసేద్దాం. భోజనం చేసిన తర్వాత అప్పుడు మన వాళ్ళకి ఇక్కడ కొండపైకి తీసుకెళ్దాం. చిన్న అవన్నీ తీసి కొద్దిగా అన్న వాళ్ళు కింద కూర్చుంటామంటే మా వాళ్ళు కింద పేర్చే అది సాపన్ అది, లేదంటే సైడ్స్. ఈరోజు మేము వంట చేసిన తలకాయ కూర ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి. ఏదో ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి. ఎలా ఉంది? బాగుందనా? ఓకే, మన చిన్నారావు తర్వాత నుంచి మన రాము ఇద్దరు కలిసి ఉండరు. బాగుందా? ఇంకేనా? అవును అన్న, ఇంక ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది మనం అక్కడికి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, మనం కొండపైన అయితే వచ్చాము. ఒకసారి అడుగుదాం మీ కొండలు, అంటే మేము తిరిగే ఈ కొండలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మన వాళ్ళకి. అని ఎలా ఉన్నాయి మా కొండలు? కొండలు అంటే అది మీ ఇదివరకు కూడా ఎప్పుడు చేయలేని ట్రెక్కింగ్ లా ఉంది. ఇది ఇక ముందు చేయబోయేది ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. ఇక్కడికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది. చాలా సూపర్. మనాలి లాస్ట్ టైం మనాలి వెళ్ళాను. మళ్ళీ ఇదే టైంలో అప్పుడైతే ఎక్కడ నడవలేదు, డైరెక్ట్ టాప్ కారు. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ చేయడం అనేది వేరే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ నుంచి కిందకి చూస్తే అబ్బా వేరే లెవెల్ అన్నట్టే ఉంది. రాము అన్నా, ఈ రోజు అసలు మనకి ట్రెక్కింగ్ అవుతుందా అవదని భయపడ్డాను. ఇంత పెద్ద వర్షం వస్తుంది, అసలు పైకి ఎలా మాకు ట్రెక్కింగ్ అవుతుంది, అంత దూరం నుంచి వస్తున్నాం, ఎలా అవుతుందో ఏంటో అని భయపడ్డాను. అయినప్పటికీ వాతావరణం మనకి బాగా సహకరించింది. ఎలా అనిపిస్తుంది ఈ కొండలు ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే? మధ్యలో చాలా కొత్తగా ఉంది. లాస్ట్ టైం నేను వచ్చిన దానికంటే కూడా ఇది ఇంకా కొత్తగా ఉంది. అన్న ముందర కొండ కనిపిస్తుంది కదా, ఆ కింద సాపయింది చూడండి, అక్కడికి వెళ్తామన్న ఇప్పుడు మనము. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా అంత దూరం నడవాలా? ఇంకా డౌన్ ట్రెక్ చేయాలి ఇప్పుడు. అయ్యే, ఇప్పటికే ఎక్కువైపోయింది అనుకుంటున్నాను. వరసలు వచ్చి చూడన్నా, రాయిపై నుంచి వాటర్ వస్తుంది. అవునవును, అప్పుడు ఇంకా జారిపోతుంది కదా. మనకు ఒక్కొక్క దగ్గర నాచు పట్టేసి జారుగా ఉంటుంది అన్న. ఫ్రెండ్స్, మనం అయితే క్యాంపింగ్ చేసే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. కిందనైతే మీకు కనిపిస్తుంది ఎర్ర సముద్రం అనమాట. చూసారా, కలర్ అంతా కూడా మారిపోయింది. ఎందుకంటే వర్షం పడింది దీనికంటే ముందు, మేము వచ్చే ముందు 1 గంట ముందు. దానివల్ల మొత్తం కూడా బురదగా ఉంది. జస్ట్ అట్లా పేరుగా అన్నాం ఎర్ర సముద్రం అని చెప్పి. ఇది ఎర్ర సముద్రం కాదు, ఎర్ర గడ్డలాడుతుంది అన్న. కొద్దిగా జాగ్రత్తగా రండి, ఇదంతా కూడా మట్టి చేరిపోయి ఇంకా నాచులాగా ఇది అయిపోయింది అనమాట, జారుగా ఉంటుంది. ఈ వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఈ చాపర్ ఎంత కూడా నాచు పెట్టి చాలా జారుగా దిగుడు బల్లలా అయిపోయి ఉంటుంది. చాలా కాలు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకుంటూనే కాలు పెట్టాలి, లేకుంటే మనం తలంతా కూడా నేలపైన కొడుస్తాం అనమాట, ఈ రాయి పైన. అని ఈ పోజ్ అయితే సూపర్గా ఉందన్న, నిజంగా కలర్ఫుల్గా ఉంది. గొడుగు కూడాను, ఈ లొకేషన్, ఈ క్లైమేట్ వెనకాల ఈ కాలువ సూపర్. ఫ్రెండ్స్, మనం క్యాంపింగ్ పెట్టే ప్లేస్ అయితే మన ముందరే ఉంది. ఇక్కడే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. మన ఏటీసీలోని ఒక 2-3 వీడియోస్ అయితే వచ్చాయి ఇక్కడ ఈ ప్లేస్ నుంచి కదరా. ఆ చుట్టూరు అంతా కూడా కొండలే ఉంటాయి అనమాట. మధ్యలో ఈ వాగు పక్కనే ఈ యొక్క చిన్నగా ఈ క్యాంపింగ్ పెట్టే ప్లేస్ అనమాట. చాలా బాగుంటుంది. ఇది క్యాంప్ ఫైర్, ఇక్కడే మనం పెట్టబోతున్నాం. ఈ ప్రకృతి ఒక అందం అయితే ఇక్కడ ఉన్న చెట్టు అందం అనమాట. నాకైతే బాగా ఇష్టం. చిన్నగానే ఉంటుంది, బుల్లి చెట్టు. ఇది కరక్కాయ చెట్టు. ఇది కూడాను చాలా అందంగా కనిపిస్తుంటుంది వెనకాల, అంటే మన ముందర ఉన్నటువంటి కొండలు కూడాను. అవును, మధ్యలో ఈ చెట్టు అయితే చాలా అందంగా కనిపిస్తుంటుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్స్లో రాయండి. నా టైంలో ఫర్ ద ఫస్ట్ టైము మొబైల్స్ లేకుండా ఏదో రోజు మన పెద్దోళ్ళు అంటే బిఫోర్ మొబైల్స్ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు అలా ఉండాలి ఒకరోజైనా అనిపించింది. యాక్చువల్లీ ఉండాలంటే ఇంటి దగ్గర కూడా ఉండొచ్చు, కానీ సిగ్నల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఉండలేము, ఉండనివ్వరు కూడా. సో సిగ్నల్ లేకుండా ఉంటే ప్రాబ్లం లేదు. సో దానివల్ల ఈరోజు ఫోన్ కంప్లీట్గా స్విచ్ ఆఫ్, నెట్వర్క్ ఉండదు. న్యాచురల్గా ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్. ఐఎమ్ హ్యాపీ. న్యాచురల్. సింపుల్గా చెప్పాలంటే బెస్ట్ క్వాలిటీ మనశ్శాంతి. అంతే సింపుల్గా బెస్ట్ క్వాలిటీ మనశ్శాంతి ఈరోజు దొరికింది. అంతే ఎప్పుడు కూడా. మన చిన్నర బావులు అయితే తొందరగా ఈ మంట అయితే వెలిగించేశారు. క్యాంప్ ఫైర్ అనమాట. ఇక్కడ మనం రాత్రికి చలి మంట అయితే కాచుకోబోతున్నాము. మనకి ఇది అయిపోతే తర్వాత మన వెంటనే ఇక్కడ టెంట్లు కూడా వేసేద్దాము. అనుకోకుండా వర్షం ఏదైనా వస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం కదా. సరే ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం మ్యాట్రెస్ తయారు చేసుకుంటున్నాం, న్యాచురల్ మ్యాట్రెస్. పడిచేయన్నా, మనం తర్వాత సర్దేసుకుందాంలే. సరిపోతుంది, తీసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే కర్రలు అయితే తీసుకొచ్చాము. వంటకినా క్యాంప్ ఫైర్కి తీసుకొచ్చాము. ఇక్కడ పడదో ఇలా పడిసే మనం భోజనం చేయడానికి ఆకులు కూడా తీసుకొచ్చాను నేను. ఆకులా? ఇగో లక్ష్మణ్ అయితే ఆకులు తీసుకొచ్చారు. చాలా దూరం అయితే వెళ్ళాల్సి వచ్చింది కర్రల కోసము.
మొత్తం తడిగా ఉన్నాయి ఇవి. మంట ఎలుగుతుందో లేదో తెలియదు మొత్తానికి. వెలుగుతాయి బా. నరికేద్దామా కర్రలు? నరికే చిన్న చిన్నగా ముక్కలు చేసేద్దాం ఈ కర్రలు వంట కోసము. క్యాంప్ ఫైర్కి అయితే పెద్దగా నరుకుదాం తర్వాత. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే 7:15 అయితే అవుతుంది. మేము అన్న వాళ్ళు తీసుకొచ్చిన టెంట్ అయితే వేస్తున్నాం. నా జీవితంలో మొదటిసారి అనమాట ఇంత పెద్ద టెంట్ అనేది వేయడము. చూడండి ఒక ఇల్లులో ఉంది కదరా. ఒక ఇల్లులో వచ్చింది ఇది. చాలా పెద్దది వచ్చింది. బామర్ది వాటి కూడా వేస్తారు అవతల వాటికి కూడా మేకులు అన్ని దాంట్లో కొట్టేసాం. ఏంటంటే మనకి ఇక్కడ గాలి అయితే వీస్తుంది కొద్దిగా. మధ్యరాత్రి అయ్యేసరికి ఎలాగుంటో తెలియదు. పైన ఆకాశం కూడా ఇంకా ఒక్క నక్షత్రం కూడా కనిపించట్లేదు అనమాట. ఒకవేళ వర్షం అయినా రావచ్చు, గాలి అయినా వేయచ్చు. సో అందుకని చెప్పేసి ఇంకా ముందు జాగ్రత్తగా ఇవన్నీ వేస్తాము. ఈ రోజు మనం ఒక కొత్త బిర్యానీ తయారు చేయబోతున్నాం. అది ఏంటంటే మ్యాజిక్ బిర్యానీ. అది అయ్యేంత వరకు తెలియదు, ఏ రకంగా వస్తుందో కూడా తెలియదు, ఎందుకంటే కొత్త వ్యక్తులు హ్యాండ్లు పడుతున్నాయి కాబట్టి. అంటే ఇప్పటి వరకు మన ఛానల్లో మేమే చేస్తూ ఉంటాం. అన్న వాళ్ళు మన ఛానల్లో కొత్తగా వచ్చారు కాబట్టి, అంటే బాబన్ అయితే వచ్చాడు, ఒకసారి మనం వంట కూడా చేయించాం. నాటుకోడితోనే రాగి పిట్టు తయారు చేసాం. ఇప్పుడు అన్న వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి కొత్తగా వాళ్ళతోనే మనం ఇదంతా తయారు చేయబోతున్నాం. ఫ్రెండ్స్ వంట మధ్యలోని పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అన్న వాళ్ళు అయితే ఆ టెంట్ లోపలికి వెళ్ళిపోయారు, మేమైతే ఈ టెంట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. భయంకరంగా పడుతుంది వర్షం అయితే. చూడండి మొత్తం కూడా తడిసిపోతుంది. ఓడి అమ్మ ఇంత చీకటి ఉంది ఎట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే తడిసిపోయింది కూడా సగం వరకు. అయ్యో ఇది మూసుకుంటే బాగున్నాయి. చూసారా ఇదంతా కూడా తడిచిపోయింది. ఇది కిందనంతా కూడా డోర్ అయితే క్లోజ్ చేసేద్దాం. బయట అయితే పెద్ద వర్షమే పడుతుంది. బయట మన చిన్నారోన రాజు అయితే మనం వెలిగించిన మంట పైన గొడుగులు పట్టుకొని నిల్చున్నారు. ఎందుకంటే అది ఆరిపోయింది అనుకోండి వర్షం వల్ల, మళ్ళీ మనం ఆ మంట వెలిగించడానికి చాలా కష్టపడాలి, అంటే చాలా ప్రయాసపడాలి. అందుకే వాళ్ళు బయట ఉన్నారు, మేమైతే లోపల కూర్చున్నాం. ఇదిగో మన సురేష్, నేను, తర్వాత ఇది బామర్ది, మన లక్ష్మణ్ తమ్ముడు. ఇంకో టెంట్ ఉంది కదా, దాంట్లోనైతే అన్న వాళ్ళు ఉన్నారు పెద్ద టెంట్లోనే, తర్వాత గణేష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ మధ్యలోనే. ఫ్రెండ్స్ 8:30కి అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇప్పటికొచ్చి అయితే అస్సలు తగ్గట్లేదు. 9:30 అవుతుంది వర్షం అయితే, ఇంకా అసలు తగ్గట్లేదు. ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా అలానే వంట అయితే స్టార్ట్ చేసాం. అన్న వాళ్ళు చూస్తున్నారు కదా, తడుచుకుంటూ ఇంకా అలా వంట అయితే కర్రలు చూసేవా, తడిచిపోయి కర్రలు కూడా బాగా తడిచిపోతున్నాయి. దీంతో పాటుగానే ఈ మంట అనేది వెలగట్లేదు. మనోడైతే చిన్న పల్లెమ ఒకటి తీసుకున్నాడు మన సురేష్. ఆ మూతతోనే అట్లా గాలి విసురుతుంటే ఆ లైట్ గా మంట అయితే వస్తుంది. ఆ మంటతోనే వంట అయితే అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటది అనేది. వర్షం అయితే అలా ఏకదాటిగా కురుస్తూనే ఉంది. ఆకాశానికి ఏదో రంధ్రం పడినట్టు, అంటే ఆ చిల్లు పడినట్టు అలా వర్షం అయితే కురుస్తూనే ఉంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆనందన్న బాబు అని అయితే బిర్యానీ అయితే తయారు చేశారు. ఇప్పుడైతే కూర అనమాట, అది నా వంతు, నేను తయారు చేయాలి. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి చూడండి. కిందన వాటర్ అంతా కూడా ఎట్లా కారుతుంది అనేది, అదంతా కూడా వాటరే. జస్ట్ పైన మాత్రమే ఒక పొరలాగా ఈ నిప్పులు అయితే ఉన్నాయి, అది మండుతున్నటువంటి నిప్పులు అనమాట, అంతే. ఇదైతే మామూలుగా విసురుతూ మామూలు ఇదంతా వండుకున్నారు. చాలా కష్టంగా ఉంది, పైగా బాగా టైం అయితే అయింది. ఇది ఈ అన్న అయితే డ్రోన్ అయితే ఇది చేస్తుంటాడు కదా, బాగా చేస్తుంటాడు కదా, అక్కడ నుంచి ఇది తీసుకొచ్చాడు. ఇది ఎలా ఉపయోగపడుద్ది అనేది మీకు అది చూపిస్తాను ఇప్పుడు. అమ్మా ఇది హై టెక్నాలజీ రా ఇది. వామ్మో చూసారా, ఇదనమాట. ఆరిపోయిన ప్రతిసారి ఇది ఆన్ చేయడం, మళ్ళీ వెలిగించడం, మళ్ళీ ఇట్లా చేయడం. సో ఇదే పరిస్థితి ఈ రోజంతా కూడాను. సో ఇందాక నుంచి మాత్రం వర్షానికి నిజంగా చాలా మంచిగా వంట చేశారన్న, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే బాబు అన్న, అదే బాగా తడిచిపోయారు కూడాను ఒకవైపు, కానీ చాలా మంచిగా వంట చేశారు. మేమైతే ఇంకా టెంట్స్ లోపలికి వెళ్ళిపోయాం. మేమైతే ఈ అడ్వెంచర్ కోసమే ఇక్కడికి వచ్చాం. మరి ఇంత వైల్డ్ గా ఉండాలన్న, ఆయన నేను వచ్చినప్పుడు ఎప్పుడు వైల్డ్ గానే ఉంటుంది కదా. మరి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా విపరీతమైన తుఫాను గాలి అది ఎగిరిపోతుందని అనుకున్నాం. ఈసారి వర్షం విపరీతం. ఇక్కడ పడిన వర్షానికి ఆ గడ్డ కూడా, అంటే కాలువ కూడాను అది పొంగి ప్రవహిస్తుంది. అది పెద్ద సౌండ్ అయితే వస్తుంది. నాయిస్ లో పెట్టి వాయిస్ అయితే అంటే రికార్డ్ చేస్తున్నాం అనమాట. సో ఇది ఇది బూస్ట్ పనబడుతుంది. అది యాక్చువల్ గా నేను చైనాలో కొన్నాను. ఇది చైనా నుంచి తీసుకొచ్చాను. చైనా వస్తువులు అంత పనిచేయవు కదన్నా, అలా అనుకుంటాం, అంతే పనిచేస్తాయి. ఆ చైనా వస్తువులకి మన టెక్నాలజీ కూడా జోడిస్తాం కాబట్టి అది పర్ఫెక్ట్ పని. పెట్టారు లోపల చెప్పేది. ఫ్రెండ్స్ మటన్ కూర కోసం ఇక్కడ పొయ్యి దగ్గర ఎందుకు వేస్తాం ఇక్కడ? జూనియర్ ఆర్టిస్ట్ మంచి మాట్లాడు సాగు. ఫ్రెండ్స్ మటన్ కూర కోసం ఇక్కడ మటన్ అయితే వేస్తాము.
ఓరి ఇంత పెద్ద డుమ్ములు ఎవర్రా ఇట్లా తయారు చేసింది? గురు నేను తలకాయ కూరకు వస్తుంది అక్కడ కలుపుదామనేసి కట్ చేసి ఇక్కడ వేస్తారు మన వాళ్ళు. ఓరి ఇంత పెద్ద ఉంటాయి వాళ్ళు చూసి జడుచుకుంటారా? అదిరా రే 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 ఏ కప్పొచ్చిందా? వాట్ ఈస్ దిస్ బ్రో? సే వాట్ ఈస్ దాట్? దిస్ ఇన్సెక్ట్స్. వావ్ వైల్డ్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది అది. కప్ప కాదన్నా, అదేదో సూక్ష్మ క్రిమినల్. కప్ప కప్ప అంటే కీటకం అనమాట, అదొకటి అదో రకమైన కీటకం. ఇలానే ఉంటాయి, తెల్ల చీర అనుకుని వస్తుంటాయి అవి. ఊరుకోరండి ఒకడు ఏంటని ఉండమంటే మొత్తం ఆర్పేసాను నేను. కూరలోని పెరుగైతే కలుపుదాం. ఇది ఏ టైంలో ఆగిపోతుందో ఏదో తెలియట్లేదు. మంట కూడాను ఇదిగో చాలా కష్టపడుతున్నాం ఇదంతా. ఇంకొద్దిగా తేవలో పెరుగు సరిపోతుంది. సరిపోతుందిరా ఇందా. ఇప్పుడైతే మసాలా ముద్ద అయితే కలుపుదాం. ఇదంతా కూడా మసాలా ముద్ద అనమాట. అది స్మెల్ భలే వస్తుంది బ్రో. ఏమన్నా ఇందా కలుపురైందా ఫ్రెండ్స్? కూర అంతా కూడా తయారైపోయింది. చివరిగా కొత్తిమీర అయితే దీంట్లో కలుపుదాం. చూసారా చిక్కగా తయారైపోయింది కూర అంతా కూడాను. ఇదనమాట ఈ వర్షంలోని ఈ చలిలోని ఏదో తయారు చేసాం అలాగా. ఫ్రెండ్స్ ఇప్పుడు 6 నిమిషాలు తక్కువ 12 గంటలు అయితే అవుతుంది. మిడ్ నైట్ డిన్నర్ అనమాట ఇది. సో ఇప్పుడైతే మనం ఇంకా భోజనం చేసేద్దాం. ఇదిగో ఆకులు అయితే మన వాళ్ళు పంచుతున్నారు అట్లాగా, ఇస్తురాకులు. రాజు నువ్వు కూడా కూర మాకు పై వేసేట్లాగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము తయారు చేసిన బిర్యానీ, పలావ్ అండ్ బిర్యానీ అనమాట, 2 in 1. అవును, మాకైతే పలావ్ లాగే ఉంది. ఇంకొకటి టేసేరా? పురుగు పడిపోయిందన్నా? ఏం కాదులేరా, ఇట్లాంటి పురుగులు వస్తూనే ఉంటాయన్నా, మాకు అలాంటి కామన్. చాలా బాగుంటుంది. నిజంగా నిజానికి ఏంటంటే అద్భుతం. కర్రీ బాగుందన్న, సూపర్. కర్రీ ఏమంటారు అన్న తినడు కదా, కానీ వేసుకున్నాడు ఆ కర్రీ అదంతా చూసి. ఎలా ఉంది రాము? సూపర్ అన్న. చిన్న ఈ మాంసానికి, ఈ గ్రేవీకి, దీనికి సూపర్. వాటన్నిటికంటే కూడా మనం ఏదైనా కష్టపడి సంపాదించి దాన్ని అనుభవించడంలో వచ్చే ఆనందం ఉంటుంది చూడు, అది చాలా గొప్ప. అది అమోఘం అనమాట. ఈ వంటను తయారు చేయడానికి మనం చాలా కష్టపడ్డాం. ఇది బహుశా ఇది వేరే వాళ్ళు బయట నుంచి ఎవరైనా వచ్చి పెడితే వాళ్ళకి నచ్చకపోవచ్చు, కానీ మనకి ఇది అమృతులు అంటారు. ఇప్పుడు మనం సొంతంగా తయారు చేసుకున్నాం, అది కూడా చాలా కష్టపడుతూ తయారు చేసుకున్నాం. ఈ ఫుడ్ ఈరోజు తినడానికి ఇంత రాత్రిపూట 12 గంటల టైంలో మనం ఈ ఫుడ్ తినడానికి చాలా కష్టపడుతున్నాం. మిడ్ నైట్ డిన్నర్ అనమాట. మిడ్ నైట్ డిన్నర్ అయిపోయింది, కానీ సూపర్ టేస్ట్ అయితే సూపర్ అన్న. మీకు ఎలా అనిపించింది అన్న? బాగుందా? ఇక్కడైతే మన వాళ్ళు అయితే తింటున్నారు, ఇంకా వడ్డించుకుంటున్నారు. మన రాజు తర్వాతనేమో మా తమ్ముడు వాళ్ళందరూ కూడా తింటున్నారు. ఇదిగో మా చిన్నారు బావ వచ్చేమో ఆనంద్ అన్న పక్కన కూర్చున్నాడు. నువ్వే తిను పో. ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కూడా తినేశారు. శివారిగా నేను గణేష్ నుంచి ఉన్నాము, ఇద్దరైతే ఇప్పుడు తింటున్నాము. ఎలాగుందన్న ఈరోజు వంట? బాగుందన్న. అన్న వాళ్ళు అయితే బగారా రైస్ అయితే చేశారు, బాగుంది. రైస్ కూడా కర్రీ కూడా చాలా బాగా చేశారు. రెండు కూడా చాలా బాగున్నాయి. నేనైతే పడుకొని ఉండే, నాకేం తెలియదు వంట చేస్తున్నారు లేదు తెలియదు అసలు. ఫుల్గా వర్షం మధ్యలో అయితే మామూలుగా లేదు, మీరు చూసే ఉంటారు అదంతా కూడా. అన్న వాళ్ళు అయితే చాలా కష్టపడి ఈ బగారా రైస్ అయితే చేశారు. మటన్ వచ్చి బాగా అయితే లాస్ట్లో చేసాడు అనమాట, కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత. అది వర్షంలో కూడా ఇంత బాగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ చూసారా, వర్షం పడిన తర్వాత గడ్డ అయితే ఎంత పెద్దదిగా వస్తుంది, చాలా ఎక్కువ వస్తుంది. మనం వచ్చినప్పుడు వచ్చుంటే బాగుండాల్సింది. చాలా పెద్దదిగా వస్తుంది నిజంగా. మనం వచ్చినప్పుడు కానీ ఈ గడ్డ వచ్చి ఉంటే కానీ చాలా అందంగా కనిపించాల్సింది. ఫ్రెండ్స్ మేము భోజనం చేసిన తర్వాత ఈ చలిమంట దగ్గర అయితే కాసేపు నిల్చున్నాం. ఏదైనా మాట్లాడదాం ఉంటేనేమో పైనుంచి మళ్ళీ చినుకులు అయితే స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. అలానే మళ్ళీ వచ్చేస్తుంది, కిందనంతా కూడా బురదగా ఉంది కాబట్టి ఇంకా పడుకుని పోదాం అనుకుంటున్నాం. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది మీకు అయితే చూపిస్తాం అన్న, ఒకసారి చూపించండి. 9 నిమిషాలు తక్కువ 1 గంట అయితే అవుతుంది. మనమైతే నెక్స్ట్ డేలో అయితే ఉన్నాం. నిన్న వచ్చాం ఈ క్యాంపింగ్ లో, ఇప్పుడు ఈ డేలో అయితే ఉన్నాం అనమాట. ఇంకొక 4 గంటలు పోతే తెల్లారుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. అన్న స్టార్ట్ అవుదామా? దానికంటే ముందు ఈరోజు ఈ క్యాంపింగ్ అనేది ఎట్లా జరిగింది, మీకు ఎట్లా అనిపించింది? క్యాంపింగ్ ఒక అద్భుతంలాగే అనుకోవాలి.
ఎందుకంటే చాలా అడ్వెంచర్స్ జరిగాయి. విపరీతమైన వర్షం, తర్వాత ఎక్కింది ఏదో కష్టపడి వచ్చాం అనుకుంటే డౌన్ ట్రెక్కింగ్ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది నాకు. ఎందుకంటే పైకి ఎక్కడం చాలా ఈజీ అనిపించింది నాకు మొన్న లాస్ట్ టైం. డౌన్ ట్రెక్కింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మనం వంట స్టార్ట్ చేద్దాం అనుకునే లోపే వర్షం విపరీతం. ఇంత పెద్ద వర్షంలో ఇంత అడ్వెంచర్ చేస్తూ మనం బిర్యానీ ఫుడ్ తినగలిగామంటే అదే గొప్ప అడ్వెంచర్. కానీ మీరిద్దరు మాత్రం చాలా కష్టపడారు నా వంట చేయడానికి మాత్రం. మీరు చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపించింది? ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ టుడే, ఎస్టర్డే, సారీ డేట్ మారిపోయింది అంతే. అది చాలా బాగుంది నిజంగా. మీకు ఎట్లా అనిపించింది అన్న? చాలా హ్యాపీగా ఉంది. మా అదృష్టం. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో రెడీ చేసుకొని తిని ఎంత హ్యాపీగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఇదేనమాట, మనలు కూడా మంచి ఖుషి అయ్యారు. మా కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు కూడా 6 పడుకునే వాళ్ళు మీ కొండపైన, ఈ రోజు 13 మంది ఫ్రెండ్స్. మేము వస్తూనే మన ఊట నీళ్ళు అయితే తీసుకొచ్చాం, దీంట్లో నింపుకొచ్చాం. ఇది కూడా తాగిద్దాం. కానీ చాలా టేస్ట్ ఉన్నాయి అబ్బా వాటర్. నేను కూడా కొంచెం తాగుతా. కోకోనట్ వాటర్ లా ఉన్నాయంట. చాలా చాలా 6 ppm వచ్చింది అన్నది. సూపర్. స్వచ్ఛతగా మారిపోయారు అన్నారు అందరు కూడా కామెంట్స్ లో. అది చెప్పండి అన్న ఏంటి సంగతి. మనం ఏమనుకున్నాం అంటే మా ఫ్రెండ్స్ అందరూ, మా టీం అందరూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ నా దగ్గర వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసేదానికంటే ముందు నా దగ్గర ఉన్న ఇప్పుడు వచ్చిన 5 కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఎవరు కాదు, మా మేనత్త కొడుకులు, తమ్ముళ్ళు, బావమరుదులు. వీళ్ళు ఇలాంటి టీం దొరకడం నాకు చాలా అదృష్టం. ఇలాంటి టీంతో నేను చైనా వెళ్ళిపోయినా కానీ, ఎక్కడ బయటకు వెళ్ళినా కానీ నేను లేని లోటుని భర్తీ చేస్తారు. సో నా నమ్మకం, నేను చిన్నగా వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఇంత మంచి స్టాఫ్ నాకు దొరకడం నా అదృష్టం అనమాట. ఇలా అదృష్టంగా ఫీల్ అవుతూనే మనం రాము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదా, మనం ఏం చేద్దాం అని మేము అందరూ ఒకసారి సరదా కూర్చొని మేము మాట్లాడుకుంటున్నాం అనమాట. ఏం చేస్తే బాగుంటుంది, వంట చేద్దాం, అవి కూడా వచ్చాయి, వంట కూడా చేద్దాం. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే వండి తింటూ ఉంటారు కదా, కొద్ది రొటీన్గా మనం వంట చేద్దామని మేమే సరే. సస్పెన్స్ ఏంటంటే ఏదో ఒకటి మన తరపు నుంచి, మన సంస్థ నుంచి మనం చెయ్యాలి కాబట్టి, అందులోనే మన బంధువుల్లాగా మనం అయిపోయారు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు కాబట్టి మేము డిసైడ్ అయింది ఏంటంటే, ఏదైతే రాముకి నేను డ్రోన్ ఇచ్చానో, డ్రోన్ నాకు చాలా వరకు అమౌంట్ పే చేసాడు. ఇంకా చాలా కొంచెం అమౌంట్ పే చేయాలి. ఇంకా ఆ అమౌంట్ ఇక్కడి నుంచి పే చేయాల్సిన అవసరం లేకుండా ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఆ అమౌంట్ని ఉపయోగించి ఇంకా మంచి వీడియోస్ మాకు చూపిస్తారని ఆశపడుతూ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని మా టీం అందరం కలిసి ఆ నిర్ణయం తీసుకొని చిన్న సహాయం కాదు కానీ మీరు అట్లా మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది. అది మీ కష్టం అన్నది. కష్టం కాదు, ఇష్టం. మీ నుంచి ఇంకా మంచి వీడియోస్ మేము చూడాలని మాట కాకుండా ఇంకా వేరే మాట అని ఉంటే బాగుండేది. లేదు, ఎందుకంటే ఇది అందుకని నువ్వు వీడియో లేకుండా చెప్తే నువ్వు ఒప్పుకోవని వీడియో పెట్టించి నేను చెప్తున్నాను. నేను ఏదైనా తీసుకొని వెళ్దాము, ఏదైనా చిన్న గిఫ్ట్ తీసుకొని వెళ్దాము అనుకున్నాము. అంటే మొన్న మీరు పెట్టిన వీడియోస్ లో మాక్సిమం అంత ఎక్విప్మెంట్ కూడా మీ దగ్గర ఉంది. ఏదైనా టెంట్ తీసుకుందామా, ఏదన్నా అనుకుందామా అని మేము ప్లాన్ చేసాం. అవన్నీ దానికంటే ఇది చేస్తే ఆ డబ్బుల్ని వేరే మంచి వీడియోస్ తీయడానికి, మా కోసం మంచి చూపించడానికి ఇంకా ఉపయోగిస్తారు. అన్నకి ఇలా చేయాలి, అలా చేయాలని అన్న ఫీలింగ్ లేకుండా కొంచెం ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతారు మీరు అన్న ఉద్దేశంతో మా బాస్ అది చెప్పాడు ఫైనల్ గా. నిజం చెప్పాలంటే అన్నకి మేము ఇచ్చింది ఆ డ్రోన్ కొనడానికి సగంలో తక్కువ కూడా కాదు. అంటే ఏమంటారు, అది సగంలో సగం కూడా కాదు. అది చాలా తక్కువ ఇచ్చాము. ఇప్పుడు అన్న ఉండి బాంబు పేల్చాడు అనమాట. ఈ మాట కాకుండా ఇంకేదో వేరే మాట అంటే బాగున్నాను. నేనేమనుకున్నానంటే మన టీంతో అందరూ కలిసి వైజాగ్ అంటే ఒక మంచి ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం అంటే. లేదు, ఇది మీ మీద మాకున్న ప్రేమకి సాదృశ్యం అనమాట. మీరు మాలో కలిసిపోయిన ఆ విధానం, ఆ ఎఫెక్ట్స్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. దట్టు మేము ఏదైనా వర్క్ చేస్తూ కూడా మీ వీడియోస్ మా సిస్టమ్ లో వీడియో ఏటీసీ వీడియో పెట్టేసి మేము వర్క్ చేసుకుంటాం. సరదాగా మేము జోకులు వేసుకుంటూ వాళ్ళ పైన మేము ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసుకుంటాం బేసిక్ గా. సో మీరు మాకు అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము ఎంత బిజీలో ఉన్నా, ఎంత స్ట్రెస్ లో ఉన్నా
మీ వీడియోస్ మాకు ఆ ప్రశాంతతను ఇస్తాయి. మాకు అంత ప్రశాంతతను ఇస్తున్న మీకు మేము చేసేది చాలా చిన్నదని మేము అన్న వాళ్ళు అన్న మాటకి అది సంతోషం కంటే కొద్ది దుఃఖమే. ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ అది, మనం దాన్ని త్యాగం చేసి త్యాగం, దయచేసి త్యాగం అని పెద్ద పెద్ద మాటలు వాడద్దు. మాకు మంచి వీడియోస్ ఇంకా చూపించండి అంతే. హాయ్ సార్స్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ లో ఉన్నాం మనం అందరూ. చాలా పెద్ద హౌస్ అన్న మీది. ఈ హౌస్ బాగుందబ్బా. సరే అన్న, అయితే పడుకోండి. శుభరాత్రి. ఏదైనా ఇబ్బంది అయితే మాకు లేపండి, పక్కన ఉంటాం. దండాలు. ఓకేనా? మీరే ఊపలి ఊపితే. ఫ్రెండ్స్, మేము లేచేసరికి 6:30 అట్లా అయితే అయింది. ఇక్కడ ముందుగానే తెల్లారుతుంది, ఎందుకంటే కొండ ప్రాంతం కాబట్టి. మేము లేచేసరికి మన రాజులు అయితే బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి పాట పాడి వచ్చారనమాట. అప్పటికి మేము లేచాం కదన్నా. రాత్రి ఎలా జరిగిందన్న? బాగానే నిద్ర పట్టిందా లేదా? రాత్రి అయితే మాకు చాలా హ్యాపీగా నిద్ర పట్టింది. ఈ వర్షం చాలా ఇబ్బంది పడుతుంది అనుకున్నాము. టెంట్లో బాగా సపోర్ట్ చేసాయి. అందులో కూడా మీ స్లీపింగ్ బ్యాగ్స్ మాకు త్యాగం చేశారు. అది మాకు మేము దుప్పట్లు తీసుకొచ్చాం, మీకు మా స్లీపింగ్ బ్యాగ్స్ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్ గా నిద్ర పట్టింది. అందులో మీకు కింద చెమ్మ ఇట్లా రాలేదు కదా? చెమ్మ కొంచెం అనిపించింది, బట్ స్టిల్ ఇప్పుడున్న ప్లేస్ లో అది మాకు మోర్ దెన్ ఎనఫ్. నైట్ అంతా సౌండ్ మాత్రం వేరే లెవెల్. చాలా బాగుంది, సూపర్. సరే, ఇప్పుడు మనము కాఫీ అయితే పెట్టుకుందాం. దానికంటే ముందు మనం బ్రష్లు అయితే చేద్దాం. ఇది మనకు నేచురల్ గా దొరికేటువంటి బ్రష్లు అనమాట. ఓకే, ఉపయోగించుకోండి. సూపర్. ఈ సిటీలో ఉండడం వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే టైం చాలా ఫాస్ట్గా మాకు ఇది అయిపోతుంటుంది. ఇంత చేసే టైం ఉండదు. ఊర్లోకి ఎప్పుడైనా మా సొంత ఊర్లో వెళ్ళినప్పుడు ట్రై చేస్తాము, అప్పుడైతే టైం ఉంటుంది కాబట్టి. సిటీలో మాకైతే వర్క్ ప్రెజర్ వల్ల పటాపట్ అయిపోలే, లెగడం లేటు, పడుకోవడం లేటు, ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల మేము వీటిని పెద్దగా మేము తీసుకోలేకపోతాం అన్నమాట, దొరకవు కూడా. చూడు బాపక మంచిగా ఎలాగొస్తుంది. ఇందాక రక కింద నుండింది లోయ దగ్గర. రాదేమనుకున్నాను రా. అవును, ఇంకా అలా కమ్ముకుంటుంది. ఇంకా కొండలు మొత్తం కనిపించేమో. చూసారా, కింది లోయ నుంచి పైకి అయితే వస్తుంది మొత్తం కూడాను. చూడడానికి మాత్రం నిజంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఈ పైన ఉన్నటువంటి కొండలన్నీ కూడా ఇంకా కమ్మేసింది. ఇంకా ఫ్రెండ్స్, అన్న వాళ్ళకి ఇప్పుడు కాపు అయితే ఇచ్చేద్దాము. ఇదిగో తయారు చేసాము. లక్ష్మణ్ ఏమొంచి చిన్నగా దొన్నలు అయితే తయారు చేసాము. ఆ దొన్నలు అయితే పోస్తున్నారు అడ్డాకులతో అనమాట. మేమైతే మర్చిపోయాము. అది చూడండి, సరిపోద్దాను అది. సూపర్. ఓకే, ఎంజాయ్. మనోళ్ళు అంటే వావ్, బాగుందనా? వెరీ నైస్, చాలా బాగుంది, సూపర్. అంటే కాఫీ పెట్టడం కాదు, తాగడం ఇంకా బాగుంది. సూపర్ కదా. పూర్వం మా ఊర్లో పెద్దవాళ్ళు అదేదో తాటి చెట్ల నుంచి తీస్తారు కదా, సేమ్ ఇలా అంటే తాటి కొమ్మలతో తయారు చేసుకుని తాగేటోళ్ళను. చాలా బాగుంది. అయితే అదే ఎక్సలెంట్ ఫీలింగ్.
మంట కూడా మంచిగా వస్తుందనా? కలుపు 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 అన్న. వేసే మరి కొద్దిగా వేసి చాలు అన్నా. వేసేనా? నువ్వు వేసే. ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి వీడియోస్లో అప్పుడు. స్వామి నదికి పోలేదా? బాగుంది కదన్నా, ఉప్పుగా తీయ తీయగా. ఇదిగో మన వాళ్ళకి అడివంత కూడా తిప్పుతున్నాం, అల్లి పళ్ళ కోసం తిప్పుతున్నాం. కిందనైతే పెద్ద లోయ అయితే ఉంటుంది, ఈ లోయలోనే ఈ పళ్ళు అయితే ఉంటాయి, ఈ చెట్లు కానీ ఇవంతా కూడా. అన్న మీరు ఫిట్గానే ఉన్నారు కదా? ఓకే అన్న. ఇదిగన్నా మనకు దొరికినవి చాలా అరుదుగా ఉన్నాయి. ఇలాగా 2 3 ఉన్నాయి. ఇవా ఈ పండుని ఇవి పెన్నుల్లో ఇంకు ఉంటుంది కదా, దీంతో తయారవుతుందేమో కాదా? నాకు అలా అనిపిస్తుంది. లేవరా ఇంకా గణేష్? ఇంతేనా? క్యాన్సర్ నివారణ ఇదేట్రా? అల్లిపళ్ళు. టేస్ట్ ఎట్లా ఉన్నాయన్నా? అయితే నువ్వు తినాలా? అయితే మా వాడు తినాలి. టేస్ట్ ఎట్లా ఉన్నాయి? టేస్ట్ కొంచెం నేరేడు పళ్ళు టైప్. అదే ఆ ఫ్లేవర్ లానే ఉంటుంది. ఆ ఫ్లేవర్ ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. బాగుంది. ఇవి ఈ విత్తనాలు మళ్ళీ వేసుకోవచ్చా? మేము అల్లిపళ్ళు అయితే తిన్నాము 2 3. మేము కలర్ అయితే తెచ్చుకున్నాము చూడండి. మొత్తం పాచెక్కినట్టు అట్లా అనిపిస్తుంది. అవును, దళసరిగా తయారైపోతుంది. అవును ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది ముగింపు సమయం. ఏటన్నా గుడ్డుగా? ఓకే కెమెరా రాబోతుంది ఇప్పుడు. చెప్పానా లేదా? ఎందుకు నవ్వు? ప్రెసెంట్ వచ్చి టైం 9:54 అయితే అవుతుంది. అనుకున్న టైంలోనే ఇదైతే ముగించేసాము. ఈ యొక్క 24 గంటలు ఈ క్యాంపింగ్ అంతా కూడా మీకైతే నచ్చింది అనుకుంటున్నాం. అంటే ఉదయాన్న మేమైతే 9 ఆ ప్రాంతంలో స్టార్ట్ చేసాం కదరా? అవును, 9 కూడా కాదే, 8:30 అవుతుంది. ఆ టైంలో స్టార్ట్ చేసాము. 10 గంటలు కావస్తుంది ఇప్పుడు. మీకైతే ఏ విధంగా అనిపించింది అనేది ఈ క్యాంపింగ్ అయితే మాకు కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. ఒకసారి అడుగుదాం అన్న వాళ్ళకి ఎట్లా జరిగింది అనేది, ఎందుకంటే మెయిన్ మనోలే కాబట్టి. అన్న మీకు ఎట్లా అనిపించింది చెప్పండి. చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరితో ఈ విధంగా రాత్రి ఉదయం కూడా స్పెండ్ చేసి ఎంతో టిఫిన్స్ అలాగే భోజనాలు అనుకొని తిని సంతోషం. కాఫీ కూడా తాగా ఉదయాన్నే లేచిన వెంటనే. కాఫీ మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది ఈ రోజు మాత్రం. నేచురల్ కాఫీ మొత్తం మీద మీ అందరితో ఇలాగే స్పెండ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే అన్న, మీరు ఒక 2 మాటల్లో సింపుల్ గా 2 మాటలు కదా, సింగిల్ వర్డ్ లో చెప్తాను. నా బూతే నా భవిష్యత్ సూపర్. మెయిన్లీ సిన్నారామయ్య గారికి క్రెడిట్ ఇస్తున్నాను. ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. వీడియోలో చూస్తాం కానీ ఆయన కొంచెం తక్కువగానే కనపడతారు మనకి. ఆ వర్క్ అంతా అయిందే గట్టిగా చూస్తే చాలా హ్యాపీ అనమాట. 4 మాటలు అన్న ఎట్లా అనిపించింది మీకు? మన అన్నోళ్ళతో ఇక్కడ ఎలా ట్రావెల్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే మనం రీల్స్లో చూసి ఏదో అనుకుంటున్నాం కానీ వీళ్ళు ఇక్కడ చాలా బాగా కష్టపడుతున్నారు. ఆ కష్టం ఏంటన్నది మాకు రాత్రి తెలిసింది. ఎందుకంటే ఇక్కడ గాలి, వాతావరణం, ఈ తుఫాన్ లాంటిదన్నీ కూడా మాకు చాలా భయంకరం అనిపించింది. ఎలా ఉంటుంది ఏంటనేది. కానీ వీళ్ళు పడ్డ కష్టం చాలా పెద్ద కష్టం. మీరు ఈజీగా తీసుకోకండి. వీడియోలో చూసి వీళ్ళ కష్టాన్ని మీరు గుర్తించి మంచి లైక్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. బాయ్. ఓకే అన్న, ఇంకా వెనకాల అన్న మీకు ఎట్లా అనిపించింది? నాకైతే ఇంకా చేయాలని అనిపిస్తుంది. ఇంకొకరి అంతేనా? ఓకే అన్న, బాబు అన్న మీరు చివరిగా మరొకసారి నా కుటుంబ సభ్యుల్ని కలుసుకొని ఇలాగ ఒక రాత్రి ఇలా స్పెండ్ చేసి ఆనందించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మళ్ళీ రావాలని నేను కోరుకుంటున్నాను. నా అలాగే చాలామంది సబ్స్క్రైబర్లు కూడా కోరుకుంటున్నారు. కానీ వాళ్ళు ఎవరికి దక్కలేని అవకాశం నాకు దక్కినందుకు నేను నైట్ మాత్రం చాలా చాలా దుర్భరమైన పరిస్థితి. విపరీతమైన వాన, విపరీతమైన గాలులు, టెంట్లు కూడా ఎగిరిపోతాయేమన్న భయం. కనీసం వంట చేసుకోవడానికి కట్టెలు కూడా మండే పరిస్థితి లేదు. చాలా కష్టపడి వంట చేసుకొని ఇంత విధమైన క్యాంపెయిన్ చేసుకొని ఉదయాన్నే లేచి మళ్ళీ మన చిన్నారా బావ గారు కాఫీ తాగడానికి ఒక బౌల్స్ తయారు చేశారు. అవి చూసి మేము ఫిదా అయిపోయాం. కాఫీ కూడా చాలా బాగా పెట్టారు. మరొకసారి ఇలాంటి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిన్నారమ్మాయి గారు చేసిన ఉప్మా కూడా చాలా బాగుంది. బాబు అన్న గురించి అలానే వాళ్ళ టీం గురించి మీకు తెలిసిందే. ఎవరైనా కొత్త డ్రోన్ కోసం అని ఎదురు చూస్తున్నా, సర్వీస్ కోసం ఏదైనా ఎదురు చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. అన్న వాళ్ళ నెంబర్ అయితే మీకు కాంటాక్ట్ అంటే డిస్ప్లేలో మీకు కనిపిస్తూ ఉంటుంది. సర్వీస్ అంతా కూడాను చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా మీకు తెలుస్తుంది అనమాట. సో మీకు నచ్చుంటే మాత్రం ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి. బాయ్ ఫ్రెండ్స్, కొత్త వీడియోతో మళ్ళీ ముందు ఆన్లైన్ సర్వీస్. అదే ఫ్రెండ్స్, మాతో పాటు తీసుకొచ్చిన ప్లాస్టిక్ అయితే ఇంటికైతే తీసుకెళ్ళిపోతున్నాము. ఇవన్నమాట. ఇది ఫ్రెండ్స్, మంట అయితే ఆర్పేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యాం. ఈ ఘాట్ అయితే ఎక్కుతున్నాం, ఆగి ఎక్కుతున్నాం. ఇది కిందనైతే మనోళ్ళు అయితే ఉన్నారు. మామూలుగా లేదు, అప్పుడు పిక్కలు పడేసి జస్ట్ ఎంత దూరం ఎక్కువ, ఎంత దూరం ఉంది. ఆనందాన్ని ఎలా అనిపిస్తుంది? అందుకే అంటారు దిగినంత ఈజీగా ఎక్కడం అని. కరెక్ట్. ఇప్పుడు తెలుస్తుంది. ఇదిగో మా అడిరాజు అయితే ఇక్కడ ఉన్నాడు. వేడి చేస్తుంది గురు. అదేం చేయమంటావు? ఇందులో డబ్బులు ఉన్నాయి, ఇచ్చేస్తాను నీకు. పనిచేసి అందరికి. సో ఇదనమాట. ఇప్పటి వరకు చాలా చక్కగా జరిగింది. ఇది ఎక్కడానికి ఇప్పుడు చూడాలి. ఏమంటావు బా? అంతే బా. 20 నిమిషాల్లో వెళ్ళిపోదాం మనము. 20 నిమిషాలు కాదు, ఎక్కువ పడుద్దిరా టైం. చూసారా ఈ పొగ మంచంతా కూడాను ఎట్లా ఉందో? ప్రజెంట్ వచ్చి 10:30 అట్లా అవుతుంది. అయినా కూడాను అలానే ఉంది క్లైమేట్ అంతా కూడాను. చాలా ప్రయాసతో కూడిన పని అని ఈ రోజే తెలుసుకున్నాను. అన్న మీకు ఊపిరి అందట్లేదు. ఆక్సిజన్ పెట్టాలి. బ్రీత్ రావట్లేదు. సో ఆక్సిజన్ మాస్క్ ఎవరైనా ఉంటుంది ప్లీజ్. వాడేసింది ఉంది, వాడేసిందైనా పర్లేదు, ఆక్సిజన్ మాస్క్ కావాలంటే. అది లేదా అని జస్ట్ పైకి లిఫ్ట్ అయ్యి ఉంటే సరిపోతుంది. వరలక్ష్మి హెల్ప్ మీ. మాయ గారు, చిన్నారమ్మాయి గారు, నన్ను కొంచెం పైన పడిచండి. వరలక్ష్మి లిప్ కిస్ ఇచ్చామని చెప్పండి, కొద్దిగా ఊపిరి అందుతుంది.